ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ ఎక్కడో స్కైలో ఉండటం ఏంటండి? మన ముందే ఈ చిన్ని పాపల రూపంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు డైమండ్స్ కంటే విలువైన వాళ్ళు. మన ఇంటికి అందాన్ని, ఇంట్లో సంతోషాన్ని పంచే ముద్దు పాపలు. వీళ్ళని అపురూపంగా చూసుకోవాలి. ఈ వీడియోలో 2 హెడ్ బ్యాండ్స్ని ఈ బుజ్జి పాపాయి కోసం ఎలా రెడీ చేశానో చూసేద్దాం. ఈ 2 హెడ్ బ్యాండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం కొన్నారు. ప్లెయిన్గా ఉన్నాయి కదా, ఏదైనా మేకోవర్ చేయమని నన్ను అడిగారు. ఈ 2 హెయిర్ బ్యాండ్స్ నేను 2 DIYs చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అదేంటోనండి, బై డిఫాల్ట్ గర్ల్స్ అందరికి ద మోస్ట్ ఫేవరెట్ కలర్ పింకే ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి పర్పుల్ కలర్ కూడా నచ్చుతుంది. సో పర్పుల్ హెయిర్ బ్యాండ్కి నేను పింక్ కాంబినేషన్లో ఉన్న బీడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బీడ్స్ని 0.3 mm వైర్తో వైర్ ర్యాపింగ్ టెక్నిక్ని యూజ్ చేసి ఫస్ట్ హెయిర్ బ్యాండ్ని రెడీ చేస్తున్నాను. వైర్ ర్యాపింగ్ టెక్నిక్ మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్యాండ్కి చిన్న చిన్న థ్రాన్స్ ఉన్నాయి. ఈ థ్రాన్స్ వైర్ని హెయిర్కి తగలకుండా, చిక్కు పడనీయకుండా ఆపుతుంది. ఈ థ్రాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం వైర్ని వ్రాప్ చేసుకుందాం. వైర్ని గట్టిగా ముడివేసి అవసరమైతే ఫ్లాట్ నోస్ ప్లయర్తో ప్రెస్ చేయండి, సో దట్ అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్ ప్యాటర్న్ ప్రకారం బీడ్స్ని వైర్లోకి డ్రాప్ చేసుకోవాలి. బీడ్కి ఫస్ట్ హాఫ్ ఇటువైపు ఉండాలి, సెకండ్ హాఫ్ బ్యాండ్కి అవతల వైపు ఉండాలి. బీడ్స్ని మన ఫింగర్స్తో పట్టుకొని బాగా ట్విస్ట్ చేయాలి. ఎంత ట్విస్ట్ చేయాలి అంటే ఆ వైరు స్ట్రెయిట్గా బీడ్స్ని హోల్డ్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ వైర్ని బ్యాండ్ చుట్టూ ఒకసారి కానీ 2 సార్లు కానీ ర్యాప్ చేసుకోవాలి. ఇలాగనే మిగతా బీడ్స్ని మనం అనుకున్న ప్యాటర్న్ ప్రకారం హోల్డ్ అండ్ ట్విస్ట్ టెక్నిక్ని యూజ్ చేస్తూ ప్యాటర్న్ని ఫాలో అవ్వడమే. మనం డిజైన్ చేసుకున్న ప్యాటర్న్లో అక్కడక్కడ డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో ఉన్న బీడ్స్ని కూడా యాడ్ చేస్తే ఆ ప్యాటర్న్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? స్టార్టింగ్లో ఉన్న రెడ్ బ్యాక్గ్రౌండ్ పింక్ని డామినేట్ చేస్తుంది, అందుకని బ్యాక్గ్రౌండ్ మార్చాను, ఏమనుకోకండి.
ఇప్పటిదాకా బ్యాండ్ సెంటర్కి అటువైపు ప్యాటర్న్ని వ్రాపింగ్ చేశాము. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో కూడా అదే ప్యాటర్న్ని వ్రాపింగ్ చేద్దాము. సెంటర్ రీచ్ అయ్యేటప్పటికి వేరే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాను. దీనికోసం సైజులో కొంచెం పెద్దగా ఉన్న బీడ్స్ని, అదిను క్రిస్టల్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. సెకండ్ మోడల్ కోసం నేను బ్లాక్ సిల్క్ థ్రెడ్ అండ్ బ్లాక్ ఫెదర్స్ని యూజ్ చేయబోతున్నాను. ఇప్పటికే మీలో చాలామంది సిల్క్ థ్రెడ్తో వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ చేసుంటారు కదా. వీటితో పాటు సిల్క్ థ్రెడ్కి యూజ్ చేసే ఎటువంటి డెకరేషన్ ఐటమ్స్నైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా లెంతీగా ఉండే కార్డ్బోర్డ్కి కానీ రైటింగ్ ప్యాడ్కి కానీ ఈ సిల్క్ థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. ఎలా అంటే నేనైతే ఇక్కడ 60 టైమ్స్ ర్యాప్ చేశాను. లాస్ట్ రౌండ్ వచ్చాక థ్రెడ్ని కట్ చేసుకొని అన్ని థ్రెడ్స్ని కలిపి గ్లూ అప్లై చేసి అన్నిటినీ ఒక బంచ్ లాగా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో బ్యాండ్కి గ్లూ అప్లై చేసి ఆ సిల్క్ థ్రెడ్ బంచ్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అది ఫిక్స్ అయ్యాక ఆ బంచ్ని బ్యాండ్ చుట్టూ ర్యాప్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఎడ్జెస్ నేను వదిలేసాను, ఎందుకంటే అది కర్వ్ షేప్లో ఉంది కదా, దారము జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా హెయిర్కి చిక్కుపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ర్యాపింగ్ అంతా అయిపోయాక బ్యాండ్కి 2 సైడ్స్ గ్లూ అప్లై చేసి దాన్ని ప్రాపర్గా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో థ్రెడ్ స్లైడ్ అవ్వకుండా ఉండడానికి.
ఇప్పుడు ఫెదర్స్ని ఒకదాని మీద ఒకటిగా ఒక 2 సెట్స్ని రెడీ చేసుకుందాం. ఎలా అంటే పెద్ద దాని మీద కొంచెం చిన్నది, దానిపైన ఇంకొంచెం చిన్నది, అలా మనకి ఎన్ని కావాలో అన్ని ఫెదర్స్ని ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకొని వాటిని గ్లూతో ఫిక్స్ చేసుకోవాలి. ఎడ్జెస్ని అవసరమైతే ట్రిమ్ చేసుకోవాలి. ఫెదర్స్ సెట్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు వాటిని బ్యాండ్ మీద గ్లూతో ఫిక్స్ చేసుకుందాం. మరి సెంటర్కి కాకుండా కొద్దిగా డయాగ్నల్గా గ్లూ అప్లై చేసి దాని మీద ఈ ఫెదర్స్ని ఒకదానికి ఒకటి ఫేస్ చేస్తూ ఫిక్స్ చేసుకుందాం. ఇలా ఈ సెట్స్ని ఫిక్స్ చేసేటప్పుడు వాటి మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వదులుదాము. సిల్క్ థ్రెడ్కి యూజ్ చేసే ఏ డెకరేటివ్ ఐటమ్ అయినా, అంటే కుందన్స్, పర్ల్స్, లేస్, క్రిస్టల్స్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. ఫెదర్స్ మధ్యలో గ్యాప్లో ఫిల్ చేస్తూ అవసరమైతే ఫెదర్స్ పైన కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 2 DIYs మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే వీటిని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ brushNspoon. టాటా.